కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం జరిగింది. ఇందులో ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇదే విషయం ఇప్పుడు తాజాగా మీనాజీ గారు చెప్తున్నారు. 10 సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి మీద కేసులు పెట్టాం, 7 ఏళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే సందర్భంలో పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్ పడింది. తుంబకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలని టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్ని అరెస్ట్ చేశారు. 4 టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. మరో 50 మంది టీడీపీ కార్యకర్తల మీద కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో వాళ్ళందరూ ఊర్లు విడిచి పారిపోయారు. అంటే అక్కడ జరిగింది వన్ సైడ్ కాదు, బోత్ సైడ్స్ ఒకళ్ళకొకళ్ళు 7 వీళ్ళు ధ్వంసం చేశారు. ఇది తుంచుకోట 1, 2, 203, 204, 205, 4 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలని టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారు. అలాగే పిన్నెల్లి, ఇప్పుడు ఈ విజువల్లో కూడా పిన్నెల్లిది వచ్చింది, అవి బయటికి రాలేదు. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది.